గిన్నె పెట్టుకొని ఆయిల్ కొంచెం వేడెక్కాక ఆనియన్కి ఇలా లవంగాలు ఇలా మొత్తం గుచ్చేసుకొని ముందు ఇది పెట్టాలి. సిమ్లోనే కొంచెం అది ఒక కైండ్ ఆఫ్ ఎల్లోయిష్ వచ్చేంత వరకు ఉంచాక వేపాకు చిగురు, ఇక్కడ మందార పువ్వు అయినా వేసుకోవచ్చు, మందార ఆకులైనా వేసుకోవచ్చు, చుండ్రు వరకు ఉంటే కరివేపాకు, అలోవెరా, మెంతులు ఇవన్నీ వేసి మరగబెట్టుకోవాలి. ఈ క్లోజ్ గుర్చేస్తేనే ఆయిల్ లోపల వరకు వెళ్ళింది ఉల్లిపాయకి, కాబట్టి ఈ లవంగాలు ఉల్లిపాయకి అలా గుర్చేసి వేసుకోవడం మంచిది, విడిగా వేయడం కాదు. అప్పుడు ఉల్లిపాయ వేయకూడదు, నార్మల్గా వేసేస్తే. అట్లీస్ట్ ఈ కలర్ రావాలి, లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చి అందరికి ఆనియన్ ఇట్లా ఇది ఒక్కటే వేయగలగాలి. ఇది వేగిన తర్వాత నెక్స్ట్ వేసుకుంటాం. అలోవెరా ఫస్ట్ వేసేస్తున్నాం. అలోవెరా వైట్ జల్లి ఉంటుంది కాబట్టి కొంచెం నూనె పైకి వస్తుంది, కొంచెం లోతుగా తీసుకొని లేకపోతే చేతులు వేయాలి. ఓకే, ఐదు తగ్గినాక ముందు వేపాకు చిగురు, వేప చిగురు, వేపాకు వేప చిగురు, తర్వాత మందార కరివేపాకు ఊరికే మాడిపోతుంది. వేసి ఆకంతా డిప్ అవ్వాలి. ఆకంతా వేయాక దించే ముందు మెంతులేసి దించేస్తే కనుక చల్లారలు మెంతిలో ఉన్న పసరంతా దిగిపోతుంది.